బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై సిబిఐ తన దర్యాప్తు నివేదికను శనివారం సమర్పించింది. సరిగ్గా 4.5 సంవత్సరాల దర్యాప్తు నిర్వహించిన తరువాత సిబిఐ ఇప్పుడు తన తుది దర్యాప్తు నివేదికను సమర్పించి కేసును ముగించింది. అంతేకాకుండా సుశాంత్ సింగ్ మరణంలో మరొకరి ప్రమేయం ఉందని సూచించడానికి ఎటువంటి ఆధారాలు అందుబాటులో లేవని నివేదికలో పేర్కొంది. అంటే సుశాంత్ సింగ్ మరణం హత్య కాదు, ఆత్మహత్య అని నివేదికలో పేర్కొంది సిబిఐ. అయితే ప్రత్యేక కోర్టు సిబిఐ సమర్పించిన నివేదికను అంగీకరిస్తుందా లేదా తదుపరి దర్యాప్తు కోసం నివేదిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. సుశాంత్ కేసు కోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది. అయితే ఈ కేసును దర్యాప్తు చేసిన సిబిఐ సుశాంత్ సింగ్ మరణం హత్య కాదని పేర్కొంటూ ఒక నివేదికను విడుదల చేయడం సంచలనంగా మారింది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రియా చక్రవర్తి ఇతరులకు ఇప్పుడు ఉపశమనం కలిగింది. సిబిఐ నివేదిక తర్వాత సుశాంత్ సింగ్ కేసులో కోర్టు కూడా తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. సిబిఐ నివేదిక తర్వాత రియా చక్రవర్తి న్యాయవాది మనీషిండే సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సిబిఐ ముగింపు నివేదికను దాఖలు చేసింది. మేం సిబిఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన సిబిఐ చివరకు కేసును ముగించడానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ కేసు గురించి సోషల్ మీడియాలో మరియు టీవీ మీడియాలో వ్యాపించిన తప్పుడు నివేదికలు చాలా పరువు నష్టం కలిగించాయి. ఈ రోజు ఒక సైనికుడి కుటుంబం కోసం పోరాడినందుకు సంతోషంగా ఉందని నేను గర్వంగా చెప్తున్నాను. దేశంలోని ప్రతి పౌరుడు న్యాయం కోరుతున్నాడు. నాకు ఇప్పుడు న్యాయం జరిగింది అని ఆయన పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై సిబిఐ సమర్పించిన రిపోర్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది.